దొంగలకు అగ్గి పెట్ట, వాళ్ళ చేతులు ఇరిగిపోను, వాళ్ళ ఇంట్లో పీను గెల్లా. సారీ వాళ్ళు చేసిన తప్పుకు వాళ్ళ ఇంట్లో వాళ్ళని ఎందుకు అనాలి కానీ ఇంకో తిట్టు. వాళ్ళ దౌడల దగ్గర వడ, వాళ్ళ పండ్లు ఇరిగిపోను, వాళ్ళ చెవులకి వెళ్ళి రక్తాలు కారా, వీళ్ళ ఈపు విమానం గాను, వాళ్ళ కళ్ళల్లో కారం పొయ్యా. ఇక నాకు గివ్వే ఆడుతున్నాయి వాళ్ళ తిట్లు. ముచ్చట చూసినాక మీరే కడమ తిట్లు ఏమన్నా భాగ్యం ఉంటే తిట్టుర్రి. ఎవరిని అంటారా? దొంగలల్లా వాళ్ళని ఎట్లా తిట్టాలి, ఏమనాలి అసలు నాకు అర్థమే అవుతలేదు. అగో ఖమ్మం దొంగలు చూడురు ఎంతటి కన్సిడరేషన్ చేసిరో, నాకైతే బీపత్తాను చూడురు. మీరే చూడురుల్లా సిమ్మ చీకట్ల ఈ బేకూఫ్ దొంగలు చేసిన కథ. చూసిరా ఎట్లా గోడలు దునుకుతురో, వాళ్ళ చేతులు ఇరిగిపోను. పాపం దేవుని దర్శనానికి పోయి వచ్చే వరకల్లా ఈ దొంగలు ఈ ఇంటిని నిలువు దోపిడీ చేసి పడేసిరు. దర్శనం కూడా చేసుకోకుండానే అయింది. వీళ్ళు ఖమ్మమోళ్ళు ఎండాకాలం సెలవులు కదా అని తిరుపతి పోయేవని పెట్టుకున్నారు. తాళం వేసి తిరుపతి పండుగ కూడా ఎక్కిరోలా. కానీ దర్శనం కాకముందు వీళ్ళకి ఫోన్ వచ్చింది, గిట్ల సంగతి మీ ఇంట్లో దొంగలు పడ్డరు అనుడుతోనే ఇంకా నన్ను చూడకుండా ఇంటికి వచ్చారు. వచ్చేవరకు ఏమున్నది ఒక ఈ కథ అయింది. 36 తులాల బంగారం అట, 30 తులాల వెండట, కొంత నగదు మాయం చేసిరా దొంగలు. మరి వీళ్ళు ఇంట్లో గింతకన్నా బంగారం ఉన్నదని ఈ దొంగలకి ఎట్లా ఎరగైందో ఏం పాడో. ఇక పోలీసులు వచ్చి చెకింగులు చేసిరు, సీసీటీవీలు కూడా చూసిరు, కానీ ముఖాలు చక్కగా కనబడతలేవట. మరి గోవిందా అనుకుడేనా, లేకుంటే పోయిన సొమ్ము తిరిగి వచ్చేది ఏమైనా ఉన్నదా? ఇట్లనే ఆలోచిస్తారు ఇంట్లో.